హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కొమ్మకుల వీరభద్రుని. అందరికీ నమస్కారం. శ్రీ రామదాసు మూడో పద్యం. అగణిత సత్యభాస శరణాగత పోష దయాల సచ్చరి విగత సమస్త దోష పృథివీసురతోష త్రిలోక పోతకృ దగనతుని మరంద పద కంజ విశేష మణిప్రభాతగా దగిత విభూష భద్రగిరి దాసరథి కరుణాపయోని. మూడో పద్యం భావం ఏంటంటే, అంతులేని సత్యవాక్కులు గలవాడ, ఎప్పుడు సత్యం పలికేవాడ, శరణాగతులను రక్షించువాడ, నిన్ను శరణు కోరిన వారిని రక్షించి కాపాడేవాడు. తనను రాముని శరణు కోరి రక్షించిన వారిని కాపాడే రాముడు. దయాను ప్రవాహము చేత సమస్త పాపములు పోగొట్టేవాడు. సమస్త పాపములు పోగొట్టే శక్తి రామనామానికి ఉన్నది. బ్రాహ్మణులను సంతోషింపజేయవాడ, మూడు లోకములను పవిత్రము చేయుచున్న గంగానది అను పూదేన ప్రవాహం, పువ్వు తేనె వంటి ప్రవాహము గల పద్మముల వంటి పాదములు గలవాడ. నీ పాదములు తేనె కలిగినటువంటి పుష్పములు, తామర పువ్వుల వంటి మనుల కాంతులచే దగదగ మెరుగు ఆభరణములు కలిగినవాడు. ఎన్నో రకాల చిత్ర విచిత్రమైన రకరకాల ఆభరణములన్నీ కలిగినవాడు మహారాజు రాముడు. దయా సముద్రుడైన భద్రాచల రామ, ఎంతో దయ కలిగిన రామచంద్ర ప్రభు అని శ్రీరామదాసు కీర్తించారు ఈ మూడో పద్యంలో. ఓకే ఫ్రెండ్స్, ఈ పద్యం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.